వెల్కమ్ టు పూరాలోకం. ప్రస్తుతం ఉన్న సమాజంలో వివాహ బంధం అనేది ఎంతో ముఖ్యమైనదని చెప్పేసి పెద్దలైతే చెప్తూనే ఉంటారు. అలాగే వివాహ విషయాలలో కొంతమంది వచ్చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం, లేదు అంటే కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నట్లయితే పెద్దలు ఒప్పించిన పెళ్ళిళ్ళలో కూడా కొన్ని బాల్య వివాహాలు అనేది జరగడం అయితే జరుగుతుంది. వీటి గురించి ఎన్నో చట్టాలు ఉన్నా కానీ వాటిని ఉల్లంఘించి మరీ వివాహాలు చేయడం అయితే జరుగుతుంది. ఇవి ప్రభుత్వ అధికారులు దృష్టికి వెళ్ళినా కానీ చూసి చూడనట్టు వెళ్ళే పరిస్థితి కనుక అసలు ప్రస్తుతం ఉన్న సమాజంలో బాల్య వివాహాలు అనేది ఎంతవరకు కరెక్టు, అసలు బాల్య వివాహాల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి బాల్య వివాహాలు చేసే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలు చేయాలని చెప్పేసి ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మనతో కొంతమంది అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడున్న సమాజంలో చిన్నపిల్లలకు అనేది పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ చట్టాలు ఉండి కూడా, బాల్య వివాహాల చట్టాలు అనేవి ఉండి కూడా చిన్నపిల్లలకి కొన్ని చోట్ల అయితే పెళ్ళిళ్ళు జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయడం అనేది? చిన్నతనంలో అంటే కరెక్ట్ కాదు, కానీ ఇప్పుడు మంచిగా లేదు కదా. మరి ఇప్పుడు జమానాలు మంచిగా లేవు కదా, ఆ భయానికే చేయవలసి వస్తుంది. అంటే జమానా గురించి భయపడుతున్నారు మరి. అవి అట్లా మంచి ఇల్లు ఉన్న వాళ్ళకు ఒక పేరు వస్తే తట్టుకోలేరు, ఇల్లు లేని వాళ్ళు ఎన్ని అయినా కానీ తట్టుకుంటారు అంతే. ప్రభుత్వ చట్టాలుండి కూడా ఇంకా చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నారు. అలాగే పెళ్లి వయసు అనేది ఒకటి నిర్ధారించున్నారు. 21 సంవత్సరం చేస్తే అంత బాగానే ఉంటుంది, కానీ మన పిల్లలు ఖరాబ్ అయ్యి చేస్తున్నాము. అంటే ఖరాబ్ అయ్యి చేస్తున్నారంటే సొసైటీ బాగాలేదంటారు. మరి లేదు, బాగలేదు. పెళ్లి చేసిన తర్వాత మరి పిల్లలు ఇబ్బంది పడతారు కదా, చిన్న ఇబ్బంది పడుతుంది అంటే ఎవరు చేసిన దానిలో పడతారు. మరి పిల్లలకు దమాక్ తెలుసుకుండాలి కదా, ఒకరికి ఉంటుంది ఒకరికి ఉండదు. దీని గురించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, పిల్లల మీద తీసుకోవాలి. మాకు కూడా ఇంత ఇవ్వాలి, మేము రైతులము, కష్టం చేసుకుంటున్నాము. ఆడపిల్లలకు ఏమున్నది, ఆడపిల్లలకు బసనాల్లో కూడా కిర్రమంటారు. మగ పిల్లలు అంతలో ఉంటారా? ఆడపిల్లలు ఎంత మంచిగా పోయినా కానీ మగ పిల్లలు ఏదన్నా ఒకటే అంటారు, చెడ కొడతారు. మగ పిల్లలే చెడ కొడతారు. నోట్లో ఒక్కరు ఏ మగ పిల్లగాడు మంచిగా ఉంటాడు చెప్తున్నాం కదా. బాల్య వివాహాలు చేయడం అనేది మళ్ళా ఇక గురించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే మంచిదంట. ఏం కాదు, కానీ 21 సంవత్సరం చేస్తే మనకు కూడా మంచిదే ఉంటుంది. మన పిల్లలు గట్టిగా ఉంటారు, మేము గట్టిగా ఉంటాము, అంతా తీసుకోవాలి. మేడం, ఇప్పుడున్న సమాజంలో బాల్య వివాహాలు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి, ఇది రాంగ్. అంటే ఒకప్పుడు అంటే పూర్వం అంటే తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు నెట్టుకోలేక అని చెప్పేసి బాల్య వివాహాలు చేయడం అనేది జరుగుతుంది. గురించి కాదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేస్తారు పెళ్ళిళ్ళు అనేది. ప్రభుత్వాన్ని ఎందుకు అనాలి మనం? అంటే ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనేది ప్రభుత్వ అధికారులు తెలిసినా కానీ ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవద్దు? అంటే వాళ్ళ సోమతను బట్టి చేస్తారు, అది ప్రభుత్వాన్ని మనం అడిగే రైట్స్ లేదు, మన సోమతను బట్టి అంతే. ఇంకా నా పేరెంట్స్ నాకు బలవంతంగా పెళ్లి చేశారు అనే ఆలోచన అమ్మాయికి అనేది ఉంటుంది కదా. అంటే ఇవాళ రేపు 9 years పాపనే రేప్ చేసి చంపేయడం, 6 years పాపనే రేప్ చేసి చంపేస్తున్నారు కదా. దానివల్ల ఏంటంటే మన పాప ఒక దగ్గరికి వెళ్తే మంచిగా ఉండదని చేసి పంపిస్తున్నారు. వాళ్ళది తప్పులేదు, వీళ్ళు తప్పులేదు. మనం అంతా రాంగ్ సొసైటీలో బతుకుతున్నాం అంట. అంతే, ఆల్మోస్ట్ అంతే ఉంది. మొన్న చూసారా 8 years పాపని రేప్ చేసి చంపేశారు. నిన్న 4 months పాపని ఉయ్యాలలో పడుకున్న పాపని చంపేశారు. సమాజం ఎలా ఉందంటే అక్క లేదు, చెల్లి లేదు, వాయవరుస లేకుండా అయిపోతుంది. భయపడే పెళ్లి చేస్తున్నారు. ఎందుకంటే మన పిల్లని పంపిస్తున్నాం, ఇంటికి వచ్చాక సేఫ్ ఉంటుందా ఉండదా అని గ్యారంటీ కూడా లేదు. మేము కూడా జాబ్ చేస్తాం, మేము వెళ్ళి వచ్చేదాకా కూడా నమ్మకం లేదు. అంటే అలా ఉంది సొసైటీ. మరి మొత్తం జనరేషన్ పాడైపోతుంది అంతే. ఓన్లీ జనరేషన్ మొత్తం ఖరాబ్ అయింది. అలాగే ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు అన్న ఉద్దేశం. కఠిన చర్యలు అంటే ప్రభుత్వాన్ని ఒక్కళ్ళని ఇద్దరినైతే ప్రభుత్వం ఇంత కోట్ల మందిని ప్రభుత్వం పట్టించుకోవాలంటే పట్టించుకోలేదు కదా. అది మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉంటేనే ఆటోమేటిక్గా అన్నీ మంచిగా ఉంటాయి. వాళ్ళని నిలదీసేంత రైట్స్ లేవు, కానీ పొజిషన్ అయితే బాగాలేదు. లేడీస్ బయటికి రావడం, పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు ఇవంతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయంతో చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే చదివిపోయాలన్న ఆలోచన ఉండేది, ఇప్పుడు ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు చేసేసి పంపించేస్తే మన పిల్ల ఎక్కడైనా మంచిగా ఉంటుంది అని ఒక ఆలోచనతోటే చేసి పంపిస్తాను నా ఒపీనియన్. ఉండాలి అబ్బాయిలు కూడా, వాళ్ళది తప్పులేదు వీళ్ళది తప్పులేదు. మెయిన్ థింగ్ ఏంటంటే లేడీస్ కూడా మంచిగా ఉండాలి అని నా ఒపీనియన్. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చిన్నపిల్లలకి అంటే బాల్య వివాహాలు అనేది జరుగుతుంది. ఒకప్పుడు తల్లిదండ్రులకి డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు బాగోలేక చేసేది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగున్నా కానీ ఆడపిల్లకి అనేది, అంటే ఆడపిల్లనే కదా అబ్బాయిలకని కూడా కొంచెం బాల్య వివాహాలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. దాని గురించి ఏమంటారు? అసలు కరెక్ట్ కాదమ్మా. అంటే ఎందుకంటే ఇప్పుడు బాల్య వివాహం మంచిది కాదు కదా, పిల్లలు కూడా సరిగా పుట్టట్లేదు కదా.
పుట్టే పిల్లల్లో సరిగా పుట్టడం, హెల్దీగా ఉండట్లేదు. హెల్తీగా ఉండడం లేదు, వాళ్ళకి పాలు ఉండట్లేదు, అది ఏదో ఒక లోపంతో పుడుతున్నారు పిల్లలు. అంటే అంతకు తోడు ఆడపిల్లకి ఆరోగ్య పరిస్థితి అనేది దెబ్బతింది కదా. ఆరోగ్యం బాగుండట్లేదు కదా. ఆడపిల్లకి కనీసం 21 సంవత్సరం అన్న వస్తే ఆ పిల్ల కొంచెం బలంగా ఉంటుంది, పుట్టే బాబు పాప కూడా బలంగా పుడతారు. అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా మరి సొసైటీకి భయపడో లేదా ఇంకా దేనికో భయపడి ఎర్లీగా అయితే పెళ్ళిళ్ళు చేస్తున్నారు పిల్లగాళ్ళకి, తొందరపడి ఆడపిల్లకి పెళ్లి చేయాలి అన్న తొందరతో అయితే చేస్తున్నారు. మరి రేపు రోజున ఆ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ప్రేమలు ఎక్కువైపోయినాయి కదా, ప్రేమించుకోవటాలు అవన్నీ, ఎక్కడ మా అమ్మాయి వెళ్ళిపోతుందో ఇంట్లోంచి తప్పుదోవబడుతుందో అనే భయం చెప్పి బాల్య వివాహాలు చేసేస్తున్నారు. తల్లిదండ్రుల పరువు ఎక్కడ రోడ్డు పాలు అవుతుంది అన్న భయంతో ఆడపిల్లకి పెళ్లి. ఒకవేళ ఇలాంటి పెళ్ళిళ్ళు అంటే బాల్య వివాహాలు చేస్తున్నా కానీ కొన్ని ప్రభుత్వ చట్టాలు అయితే ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలిసినా కానీ పట్టించుకొని పరిస్థితి ఉంది. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం మాట ఎవరో ప్రజలు వినట్లేదు కదమ్మా. ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు, ఎవరో లెక్క చేయట్లేదు. మహా తెలివైన వాళ్ళం కదా అందరం అని. సమాజంలో మనందరం చాలా తెలివిగా ఉన్నాం, ప్రభుత్వం ఏమీ చేయలేదు పాపం. మనం ఇంతే కదా, ప్రభుత్వం మాట మనం విన్నట్టయితే నిజంగా మనకు సపోర్ట్ చేద్దరు వాళ్ళు. అంటే లోకం తీరును బట్టే జనాలు కూడా నడుస్తారు. చాలా తెలివైన వాళ్ళు అయిపోయినాం కదా, చాటి మనిషిని పట్టించుకునే స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. అంటే బాల్య వివాహాలని కరెక్ట్ అంటారా అసలు? వాటి చాలా తప్పది, రాంగ్ అది. ఇదివరకు చేశారు, అప్పుడు కాదంటలేదు. పూర్వకాలంలో పెద్దోళ్ళు చేయకూడదు ఇప్పుడు, కానీ ఆడపిల్ల భయం చెప్పి చేస్తున్నారు అంతే. ఆడపిల్లల భయం చెప్పి చేస్తారు. ఇప్పుడు ఎక్కువ ఫోను, టీవీ, ఫ్రెండ్స్ చాలా ఎక్కువ పాడైపోతున్నారు కదా, దాని తప్పుదోవబట్టిన సమాజం. అందుకు దానివల్ల తల్లిదండ్రులు భయపడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అంటే ఒకవేళ ఇలాంటివి తగ్గియాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త అంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఎక్కువ మనుషులను పాడు చేస్తుంది, ఫోన్ ఎక్కువ. ఇవి లేకోకుండా నిజంగా ఆడపిల్ల నేను ఇలా బ్రతకాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, తీసుకొచ్చి నేను సమాజానికి అందరూ కూడా పలానా అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని ఇంప్రెస్ ఇంకొకళ్ళు తెలుసుకోవాలి ఆ పాప గురించి. అలా బ్రతికితే నిజంగా ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా పర్వాలేదమ్మా. ఏదో 30 సంవత్సరాలు చేసుకున్నా పర్లేదు, 21 చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అమ్మాయిల గురించే చెప్తున్నారు, అబ్బాయిల పరిస్థితి ఏంటి? అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు, అబ్బాయిలు కాదంటలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే కొంచెం అబ్బాయిలు పర్లేదు అనిపిస్తుంది. ఆడపిల్లలు ఎక్కువ. ఇలా నేను ఆడపిల్లనే కానీ నాకు పాప బాబు ఉన్నారు, కానీ ఎక్కువ ఇప్పుడు అబ్బాయి పర్వాలేదు, ఎక్కువ ఆడపిల్లలే ఎక్కువ మోసం చేస్తున్నారు. దాన్ని బట్టి మగపిల్లలు ఎక్కువ కోపంతో రెచ్చిపోతున్నారు, అది కూడా ఉంది. సమాజంలో ఇద్దరిది తప్ప ఎంతో ఎవరు ఏది చేసినా కొంచెం తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పిల్లలకు భద్రత చెప్పుకోవడం అనేది మంచిది. కానీ ఇదివరకు ఎక్కువ సినిమాలు కూడా పాత సినిమాలు వచ్చాయమ్మా, ఎక్కువగా ఫోన్లో కూడా ఇలాంటివి ఉండేవి కాదు. కాబట్టి అప్పుడు బాగుంది, ఆ రోజులు బాగున్నాయి. తల్లిదండ్రుల మాట మేము విన్నాం, ఎవరు పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. సొసైటీకి భయపడి లేదు అంటే ప్రేమలు ఎక్కువ అయిపోవటం వల్ల ఇప్పుడు ఇట్లాంటి తొందర జరుగుతున్నాయి. కానీ పేరు పోతుంది, తల్లిదండ్రులు పేరు, 10 మందిలో బంధువుల మధ్యలో పేరు పోతుంది అన్నది ఆడపిల్ల ఎప్పుడైతే తెలుసుకుంటుందో, మగపిల్లడైనా తెలుసుకుంటే నిజంగా ఇద్దరు బాగుంటారు. ఆడపిల్ల అయినా మగపిల్లలైనా ఇద్దరు సమానమే. కానీ నేను ఎందుకు వచ్చాను, నేను ఏం పని చేయాలనుకుంటున్నాను ఆడపిల్లగా మగపిల్లడుగా అని తెలుసుకోవాలమ్మా. మేడం, ఇప్పుడున్న సొసైటీలో బాల్య వివాహాలు అనేవి ఎక్కువ అయిపోయినాయి. అంటే ఇదివరకు తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితి బాగోలేక లేదంటే ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల ఆడపిల్లలు పెళ్లి చేశారు. ఇప్పుడున్న అన్ని వసతులు ఉన్నాయి, అన్ని ఆర్థిక పరిస్థితులు సక్రంగా ఉన్నా కానీ ఆడపిల్లలకు అనేది ఎర్లీగా పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అదైతే కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు అయితే బాల వివాహాలు చేయట్లేరు ఇప్పుడు ఇంతకు ముందంటే చాలామందిని వాళ్ళు కన్సీవ్ అంటే కనేటి వాళ్ళు అబ్బాయి కావాలనేసి అబ్బాయి పుట్టే వరకు వాళ్ళు కంటూనే ఉండేవారు. ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. వాళ్ళు ఒక్కరే చాలు, ఇద్దరు చాలు అని స్టాప్ చేస్తున్నారు. అందరూ బాల వివాహం అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్ నేను మళ్ళీ ఇప్పుడు విని నవ్వుతున్నాను నేను. అది కరెక్ట్ కాదు మేడం. కాకపోతే ఏంటంటే అభివృద్ధి చెందిన ఇట్లాంటి హైదరాబాద్ నగరాలలో ఇట్లాంటి బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి, అట్లాంటిది పల్లెటూరులో ఇంకెక్కువైపోతుంది. అది చాలా తప్పు బాల వివాహం చేయడం. ఎందుకంటే వాళ్ళకి ఏమి తెలియదు. మనమే చిన్నపిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా మనము ఏం తినాలి, ఏం చదవాలి, ఏం చేయాలని మనం డైలీ పేరెంట్స్ చెప్తాం. ఇంకా బాల వివాహం చేసుకొని భర్తతోని, అత్తతోని, చుట్టుపక్కల ఉన్న సొసైటీతోని ఆ పిల్లలు ఎలా ఉంటారు?
ఇట్లా హైదరాబాద్ నగరాలలో జరుగుతున్నా కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోని అయితే కనపడుతుంది. వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకు ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకి ఒక ఏజ్ రాకముందు పని చేపిస్తేనే వాళ్ళకు జైలు శిక్ష అనేసి ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మన హైదరాబాద్లోనో ఎక్కడనో అయితే ఆ 18 years కంప్లీట్ కానీ, నేను ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను, కంప్లీట్ కానీ జాబ్లో తీసుకోను. ఎందుకంటే నేను ఒక సూపర్వైజర్ని, 17 years ఉన్నా నేను తీసుకోను, 18 పడితేనే తీసుకుంటాను. అలాంటిది బాల వివాహం కూడా చట్ట ప్రకారంగా చాలా తప్పు. అది ఇనిషియల్గా తీసుకొని కేసు బుక్ చేయొచ్చు కూడా. ఎలాంటి చర్యలు అంటే స్టాప్ చేసేసేలా వెంటనే వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఒకరు ఇద్దరు ముగ్గురికి శిక్ష ఇస్తే చూసి వాళ్ళని ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా. ఈ జనరేషన్లో ఏంటి చదివించాలి. వాళ్ళని అవేర్నెస్ అనేది ప్రభుత్వమే కాదండి, పక్కన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇట్లా పలానా చోట పెళ్లి జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం యాక్షన్ తీసుకునే అవకాశం తీసుకోవాలి. వెంటనే తీసుకొని ప్రభుత్వం ఎందుకు తీసుకోదండి, తీసుకుంటాను. ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా యాక్టర్, తన ఒక 14 years కింద తనకి ఎంగేజ్మెంట్ అయింది. తనకి 18 years లేదు. ఎవరో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి అతను చెప్పాడు తనకి ఆమె ఎలిజిబుల్ అయినాక నేను మ్యారేజ్ చేసుకుంటాను అతనే చెప్పాడు. కేసు ఫైల్ చేశాను. ఇది ఎగ్జాంపుల్. అయితే లీక్ అయిపోతే కూడా అలాంటి వాళ్ళు లొంగిపోయారు. సరే తన ఏజ్ వచ్చినాకనే నేను చేసుకుంటాననేసి అతనే ఇదైపోయినప్పుడు మనలాంటి వాళ్ళ మీద యాక్షన్. ఒకవేళ ప్రభుత్వ అధికారులకి కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లిళ్ళు చేయండి అని చెప్పి సలహాలు ఇచ్చే సూచన కాదు. అది రద్దు, పెళ్లి కాదు, చట్ట ప్రకారం కాదు, పెళ్లి కాదు. వాళ్ళు మెచ్యూర్డ్ అయిపోయాక 18 years క్రాస్ అయినాక ఇది పెళ్లి కాదని కోర్టులో కేసేస్తే విడాకుడే. అది పిల్లలకి 18 లోపల అయ్యేది, మగపాయలకి 21 ఎవరోది అది పెళ్ళి. బాల వివాహాలు చేసిన అది రద్దు. అది పెళ్ళి కానట్టే. తర్వాత వాళ్ళు మెచ్యూర్డ్ అయినాక 18 years అయినాక వేరే వాళ్ళకి చేసుకున్నా వాళ్ళకి పర్వాలేదు. వాళ్ళు అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంచెం జాగ్రత్తలు సమ్ ఎగ్జాంపుల్స్ పోలీస్ స్టేషన్లలో జరుగుతాయి. లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, 17 years పారిపోతారు. కానీ వాళ్ళది ఎంత తప్పున్నా కూడా అమ్మాయిలని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి 17 years ఉన్నా కూడా అప్పగిచ్చేసేస్తారు. ఆఫ్టర్ 18 years తర్వాతనే వాళ్ళ ఇష్టం ఇంకేం చేయలేరు వాళ్ళని. ఏమంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో బాల్య వివాహాలు అనేవి జరుగుతాయి. అలాంటిది ఇట్లా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాలలో జరుగుతున్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అండి? బాల్య వివాహం అనేది కరెక్ట్ కాదు అసలు. ఈ జనరేషన్ మారింది. ముందు జనరేషన్స్లో అంటే జరుగుతుండే అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం అంటే వాళ్ళకి ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళ ఏమంటారు స్టాండ్ తీసుకొని నిల్చోవాలి. వాళ్ళ స్టేజ్లో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. అట్లా జాబ్ చేసుకోవాలి ఫస్ట్. ఏదైనా ఇండిపెండెంట్గా ఉంటే ఎవరైనా తనని చూసి ఉంటారు. అంటే పేరెంట్స్ అయినా ఇప్పుడు తను చెప్పినట్టు వింటారు. ఇంకా ఒకప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంట్లో వెళ్ళక అట్లా ఆడపిల్లగాళ్ళకి అనేది పెళ్లి చేయడం అంటే ఎర్లీగా చిన్న ఏజ్లో పెళ్లి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరాలలో కూడా రోజుకు 1-2 మనకు అనేది కనపడుతూనే ఉన్నాయి. వీటిని ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? తీసుకోవాలి ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకొని. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ అట్లా పెట్టి ఉమెన్స్కి మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా బయటికి వెళ్తారు, నేర్చుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్గనైజేషన్లోనే స్టడీ చేస్తున్నా, కోచింగ్ తీసుకుంటున్నా. అట్లా ఏదైనా కొన్ని కోచింగ్ సెంటర్స్ కానీ అట్లా ఏమైనా పెడితే బాగుంటుంది. సొసైటీలో ఆడపిల్ల కూడా ఇండిపెండెంట్ బతకాలని చెప్పేసి అయితే ఆశలతో బయట తిరుగుతుంది. అట్లాంటి ఆడపిల్ల కాళ్ళకి సంఖ్యలో వేసి తొందరగా పెళ్ళిళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అట్లాంటి ఆడపిల్లని ముందుకు పోనీయకుండా చేస్తుంది కదా సమాజం కూడా. అలాగని కాదు, పిల్లకి తెలివి ఉంటే ఆ బయటికి వెళ్ళేది బతుకలుతుంది లేని ధైర్యం ఆ పిల్లకి ఉండాలి, తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులకు లేకపోయే కదా మళ్ళీ తొందరగా పెళ్లి చేస్తామంటున్నారు. ఆ ధైర్యం వాళ్ళకి లేక కదా, పెళ్ళి మీద వాళ్ళకి నమ్మకం లేక తొందరగా పెళ్లి చేసేస్తామంటారు. పిల్లల మీద నమ్మకం లేక కొంతమంది డేరుగా వదిలేస్తారు వాళ్ళని. ఎక్కడైనా వెళ్ళిరా పర్వాలేదు మాకు నమ్మకం ఉందని తల్లిదండ్రులు వదిలేస్తారు అంతే. అయితే ఇప్పుడు ఆడపిల్లనే కాదు మగపిల్లగాడికి కన్నా సరైన ఏజ్ అంటే తెలివి లేకుండా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగకుండా తనకు పెళ్లి చేస్తే తర్వాత రేపు రోజున గొడవలు అయితే ఇబ్బంది పడతారు కదా. గొడవలు అంటే వాడుకు ఇష్టం పడతాడు. ముందు చిన్న ఏజ్లో పెళ్లి చేస్తే వాడికి పెళ్లి చేసిన వాళ్ళకి మందు అసలు మతి శుద్ధి లేని వాళ్ళు పెళ్లి చేస్తారు ఏజ్ లేకపోతే. అసలు వాడికి ఇప్పుడు 12, 14 లేదా 16 సంవత్సరాల్లో పెళ్లి చేశారనుకో వాడికి సంసార బాధ్యతలు ఏం తెలుస్తాయి చెప్పు.
మాట ఒక సినిమాలకని ఒక షికార్లకని అటు ఇటు తిరిగే ఏజ్ ఆడిది మాట. స్కూల్కి వెళ్తే స్కూల్ చదువుకుంటాడు, లేకపోతే కుర్రోళ్ళతో ఆడుకుంటాకి వెళ్ళిపోతాడు. ఆడపిల్లకైనా మగపిల్లగాడికి ఏ వయసుకి పెళ్లి చేస్తే మంచిది అంటారు? ఆడపిల్లకి 18 సంవత్సరాలు రావాలమ్మా. ఆడ మగవాడికి 20-22 ఉండాలి. ఆడికి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే తెలివి ఉండాలి బుర్రలో ఆడికి. లేకపోతే పెళ్లి చేస్తే మంచిది అంటారు. ఆడపిల్లకి కూడా కొంచెం ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని 18-19 లోపు చేస్తే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, అన్నీ బాధ్యతలు అవి తెలుస్తాయి. ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా నడుచుకోవాలి, ఇది ఇలా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆడపిల్లలకి. అలా మగవాడికి 22 వచ్చినాయి అనుకోడికి అనుభవం, ఈ జాబ్కి వెళ్ళాలి మనం, ఇది ఇంట్లో చేసుకొని మనం చేయాలి, ఇల్లు బాధ్యతలు తెలుస్తాయి వాళ్ళకి. అంతేగాని అర్ధంతరంగాను 15-16 సంవత్సరాల వాడికి గడ్డం మిషాలు రాకుండా పెళ్లి చేసేసి ఎంతమంది లేరు, ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా అయిపోయింది. అది అటు ఈడు ఇటు ఎన్ని లేవు, నువ్వు చూడలేదా మరి. ఈ తర్వాత మధ్యలో అయిపోయేది ఎవరు, ఆడపిల్ల, దాని జీవితం పాడైపోద్ది. అలాగనమాట. అంటే ఆ పిల్ల కూడా సమాజంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తే నేను ఎదుర్కోవాలి అనే మనోధైర్యం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. అది అంతే, వాడిని నమ్మాలి, ఇది ఈ పిల్లని నమ్మాలి. ఆడు వాళ్ళిద్దరికి నమ్మకం ఉండాలి, తర్వాత ఆడు తల్లి తండ్రికి నమ్మకం ఉండాలి, ఈ అమ్మాయి తల్లి తండ్రికి నమ్మకం ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అది ఒక మంచిది, వాళ్ళు సరైన స్థితిలో ఉంటారు, సరిగా బాగుపడతారన్న ఆలోచన ఉంటుంది. అంతే, అలాగనమాట. 60 ఏళ్ళ ముసలోడికి పెళ్లి చేసేస్తారు 20 సంవత్సరాల పిల్లల్ని. అది తప్పా కాదా? మరి అలాంటి దౌర్భాగ్య పనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎవరికాలే ఉన్నారు నాయన. ఎందుకంటే అప్పుడు దారులు వేరు, అప్పుడు మనస్తత్వాలు వేరు, ఆ మనుషులు వేరు. ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఇంటికి వచ్చి చేరుకుండేది. చూశారు కదా, ప్రస్తుతం ఇక్కడైతే మనం పబ్లిక్ని అయితే అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఆడపిల్లకి ఎర్లీగా పెళ్లి చేయడం, తన మానసిక స్థితి కరెక్ట్గా లేకుండా తన సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేని పరిస్థితుల్లో పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ దృష్టికి వచ్చిన వాటిని తప్పగా అడ్డుకొని చర్యలు తీసుకోవాలి, తల్లిదండ్రులకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి. ఆడపిల్లే కానీ మగపిల్ల కానీ సరైన మానసిక స్థితి లేకుండా తన సమస్యలను ఎదుర్కోలేని పరిస్థితులు ఇట్లాంటి పెళ్లిళ్ళు చేస్తే ఎప్పటికీ నిలబడవు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.